హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఈ లాంగ్ వీడియోతో వస్తున్నాను. దీపావళి క్లీనింగ్ కోసం అయితే మేము మా ఊరికి వచ్చాం. దీపావళి ఫెస్టివల్ కోసం వచ్చాము. దీపావళి క్లీనింగ్ చేసుకుంటున్నాను. ఇంకా ఎప్పుడు ఊరికి వచ్చినా కూడా క్లీనింగ్ పార్టే ఒక 70-80% క్లీనింగ్ పార్టే ఉంటుంది. మిగతా 20% వేరే వర్క్స్ ఉంటాయన్నమాట. ఈ క్లీనింగ్ పార్ట్లో నేను ఇక్కడ వచ్చేసి, ఇది మా బావి. అంటే మేము చిన్నప్పుడు మా హస్బెండ్ వాళ్ళ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ తాతగారు తవ్వించిన బావి. ఇప్పుడు ఆ బావి నీళ్ళే కొన్ని కుటుంబాలకు ఇంట్లో నీళ్ళు ఆసరాగా అందుతున్నాయి. ఇంకా బయట అంతా కూడా క్లీనింగ్ చేసుకున్నాను. ఇల్లు కూడా దులుపుకుంటున్నాము. ఇంకా మాకు నోములు ఉన్నాయి కాబట్టి నోముల కోసం అయితే ఇల్లు మొత్తం కూడా పైనుంచి బూజు మొత్తం దుమ్ము అంతా కూడా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఫస్ట్ బయట పెట్టి ఇంట్లో ఏం లేకుండా క్లీనింగ్ చేసుకుంటాము. ఇంకా బయట కూడా మాకు ఖాళీ ప్లేస్ ఉంది. ఖాళీ ప్లేస్లో ఎప్పుడు వచ్చినా గడ్డి పిచ్చి చెట్లు మొలుస్తూ ఉంటాయి. ఎప్పుడు వచ్చినా కూడా ఈ గడ్డి మొత్తం పీకి ఖాళీ ప్లేస్ మొత్తం అక్కడ ఎంతైతే ఖాళీ జాగా ఉందో ఆ ఖాళీ జాగాలో మొత్తం గడ్డంతా పీకేస్తాను. ఒక రోజంతా కూడా ఇంట్లో బయట మొత్తం క్లీనింగ్కే సరిపోతుంది. ఇంకా బయట ఖాళీ ప్లేస్ ఉంది కదా, గడ్డి మొలిస్తే మళ్ళీ మేము వచ్చేసరికి మళ్ళీ మొలుస్తుంది కదా అని నేను వదిలిపెట్టాను. ఇంకా వచ్చినంత కొద్ది టైంలోనైనా సరే, వచ్చినంత గడ్డైనా పర్లేదు, మొత్తం గడ్డంతా పీకేస్తాను. ఇదే వర్క్ ఉంటుంది, రొటీన్ వర్క్ ఉంటుంది. ఇంకా ఊర్లో ఎవరు ఉండరు కాబట్టి మా మామయ్య ఒక్కడే ఉంటాడు, మా అత్తమ్మ లేదు కాబట్టి నేను మాత్రమే ఈ వర్క్ అంతా చేసుకోవాల్సి వస్తుంది. ఖాళీ జాగా చాలానే ఉంది. ఆ ఖాళీ జాగాలో నేను మొత్తం కూడా మొరం పోయించుకున్నాను చెట్లు పెట్టుకోవడానికి. ఇంటి ముందు కూడా అన్ని రాళ్ళు అవి ఇవి ఉంటే మొత్తం కూడా చెట్లు ఉంటే కొట్టేపిచ్చి మంచిగా గోడ కాంపౌండ్ వాల్ పెట్టుకున్నాను. ఇంకా పక్కకు ఖాళీ ప్లేస్ ఉంటే వాళ్ళు కొంచెం మా ల్యాండ్ను కొంచెం తీసుకున్నారు. వాళ్ళు ఎవరైనా ఎన్ని రోజులకైనా మన జాగా మనకు ఉంటే బాగుంటుందని మేము గోడ పెట్టుకున్నాము. ఇల్లంతా కడిగి మా చెట్టుకే కాసిన బూడిద గుమ్మడికాయను మేము దీపావళి రోజు అమావాస్య రోజు అయితే మేము మార్నింగే ఇంకా గుమ్మడికాయనైతే కట్టుకున్నాము. ఇంకా దీపావళికి మాకు నోములు ఉన్నాయండి. ఇంట్లో చక్కగా పూజ చేసుకున్నాను. దీపావళి రోజు అయితే నేను ఇలా లక్ష్మీ దేవత దగ్గర మంచిగా ఆ రోజైతే ఉప్పు తెప్పించుకున్నాను. ఉప్పు తెప్పించుకొని బియ్యము, ఉప్పు, ఇంకా కొన్ని డబ్బులు దేవుని దగ్గర పెట్టుకున్నాను. ఈ అమ్మవారి దగ్గర కూడా పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఇలా మనము ధనం ధాన్యానికి లోటు ఉండకుండా అమ్మవారి దగ్గర పండుగ రోజు తెచ్చి పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. అండ్ ఇంకొకటి వచ్చేసి మాకు నోములు ఉన్నాయని చెప్పాను కదా, నోములు వచ్చేసి పొత్తుల నోములండి. మేము అక్కడికి మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంకా అక్కడ స్నానం, ఇంట్లో అంతా పూజ చేసేసుకొని స్నానం చేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాను. అక్కడ కూడా తులసి మాత ఉంది. తులసి మాత మా ఇంట్లో లేదు. ఇంకా మేము పెట్టుకుందాము అంటే కొంచెం ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి పెట్టుకోలేదు. తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాను. తర్వాత ఇంకా మా అత్తమ్మ వాళ్ళందరినీ కూడా రెడీ చేసుకున్నాను, రెడీ చేయించాను. అంటే నేను వచ్చేసరికి వాళ్ళు ఎవరు ఇంకా రెడీ కాలేదు. తొందరగా రెడీ కమ్మని చెప్పి ఇంకా బట్టలు పోషమ్మ దగ్గర పెట్టి పోషమ్మ దగ్గర బోనం వండుతారు. బోనము కొబ్బరికాయలు కొట్టి బెల్లం శాఖ తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర అయితే పోషమ్మ తల్లి దగ్గర ఈ బట్టలు పెట్టి అమ్మవారికి బెల్లం శాఖ బోనం పెట్టి నైవేద్యము కొబ్బరికాయ కొట్టి ఇంకా అమ్మవారి దగ్గర బట్టలు చూపించి అయితే వచ్చి బయటకు వస్తాము. ఇంకా బొడ్రాయి ఉంది మా ఊర్లో. ఈ బొడ్రాయి దగ్గర కూడా పసుపు కుంకుమలు అగరబత్తులు వెలిగించి అమ్మవారికి కొంచెము బొడ్రాయికి కూడా కొంచెము బెల్లం శాఖ చూపించి కొంచెం బోనం అన్నం ఇక్కడ కూడా కొంచెం నైవేద్యంగా పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా పువ్వులు అగరబత్తులు కూడా చూపించి ఇంకా అక్కడి నుంచి ఇంకా మేము రామాలయంకి వెళ్ళాలి. ఎందుకంటే ఈ దీపావళి నోములు ఉన్న వాళ్ళు దేవునికి వాళ్ళకి ఇంటి దేవుళ్ళు ఏవేవైతే ఉన్నాయో ఆ దేవుళ్ళందరి దగ్గరికి వెళ్ళి అక్కడ దీపం వెలిగించి అక్కడ నైవేద్యాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి దీపం ధూపం నైవేద్యం హారతి చూపించి దేవుళ్ళకు మొక్కుకొని వచ్చేసి ఇంట్లో నోముల పండుగ అనేది స్టార్ట్ చేస్తారండి. మా ఊర్లో అందరికీ కూడా ఇదే ప్రాసెస్ అండి. కాబట్టి ఇంకా మేము ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాము. నోములు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అయితే తెలిసి ఉంటుంది.
మాకు ఇది 10th ఇయర్ అండి. నేను 7th ఇయర్లో నోములు దండను మేము నోములు మూడేసాము. ఎందుకంటే అప్పుడే మంచి రోజులు వచ్చాయి నా పెళ్ళైన తర్వాత. అప్పుడే మేము మంచి రోజులు వచ్చాయని చెప్పేసి మేము మూడేసాము. ఇది 10th ఇయర్ అంటే 7th, 8th, 9th, 10th అంటే 4 సంవత్సరాల నుండి అయితే మేము నోములు జరుపుకుంటున్నాము. ఇంకా లాస్ట్ ఇయర్ శ్రవణ నక్షత్రం వచ్చిందని చెప్పేసి అందరూ కూడా స్వాతి నక్షత్రంలో నోములు అయితే పంచుకొని వెళ్ళిపోయారు. ఒక దగ్గర 10 మంది వరకైతే నోములు పంచుకొని వెళ్ళిపోయారు. ఇంకా మేము లాస్ట్ ఇయరే మూడేసాము కాబట్టి ఇంకా మేమైతే పొత్తుల్లో నోములలోనే ఉన్నాము. ఇంకా మా అత్తమ్మ వాళ్ళందరూ కూడా ఇక్కడ మంచిగా తీసుకొచ్చారు కొబ్బరికాయలు, బోనం కూడా నైవేద్యంగా సమర్పించి మొక్కులు అప్పచెప్పి ఇంకా ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా రామాలయానికి అయితే వెళ్ళాలి. ఇంకా రామాలయం కూడా ఇక్కడ నుంచి కొద్దిగా దూరమే, నడిచి వెళ్ళాలంటే బాగానే టైం పడుతుందని చెప్పేసి ఇక్కడ నుంచి మేమైతే డైరెక్ట్గా రామాలయానికి అయితే వెళ్ళిపోయాము. రామాలయంలో నాగేంద్ర స్వామి ఉంటారు, హనుమాన్ స్వామి ఉంటారు. ధ్వజస్తంభం దగ్గర కూడా మేము అక్కడ కూడా మొక్కుకొని రాముల వారి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మొక్కుకొని ఇంకా అక్కడి నుండి ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు 2 కలిసి ఉంటాయి. ఈ 2 కలిసి ఉన్న ఈ 2 చెట్ల మధ్యన నాగేంద్ర స్వామి అయితే పుట్ట రూపంలో వెలిసారు. ఇక్కడ రావి చెట్టు చుట్టూ, వేప చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసుకున్నాము. ఇంకా మా ఊర్లో అద్భుతంగా రావి చెట్టు, వేప చెట్టు కలిసి పెద్ద వృక్షంగా ఉంటుందండి ఈ ప్లేస్లో. ఇంకా ఈ రావి చెట్టు ముందే వినాయకుడు, శివుడు, నాగేంద్ర స్వామి ఉంటారు. వీళ్ళ కూడా దీపము, కొబ్బరికాయ కొట్టి లోపల హనుమాన్ దగ్గరికి అయితే వెళ్ళాము. ధ్వజస్తంభం కూడా పసుపు, కుంకుమ, అగరబత్తులతో వెలిగించి పువ్వులు సమర్పించి ఇక్కడ ధ్వజస్తంభానికి మొక్కుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా అయితే ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టాము. ఇక్కడ దీపం వెలిగించాలి అంటే కనుక అసలు ఈ రాములవారి టెంపుల్ పక్కనే శివాలయం కన్స్ట్రక్షన్ అవుతుంది. మా ఊరి శివాలయము కొత్తగా కడుతున్నారు. ఇక్కడ అప్పటి వరకు అయ్యగారులు అయితే ఎవరు మెయింటెనెన్స్ అయితే లేరు. కాబట్టి ఇక్కడ దీపం వెలిగించడానికి ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించడానికి ట్రై చేస్తున్నాము. గాలికి అటు ఇటు అవుతుంది. చిప్పలు కూడా ఒక్కటి కూడా లేవు. ఇంకా అలాగా ఒక చిప్ప అయితే తీసుకొచ్చుకున్నాను నేను. మంచిగా క్లీన్ చేసి చిప్పలో మేము తెచ్చుకున్న ఆయిల్ పోసి ధ్వజస్తంభం దగ్గర మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఆయిల్, కాటన్తో ఇక్కడ దీపాన్ని అయితే రెడీ చేశాను. ఇంకా పువ్వులు కూడా అక్కడే ఉన్న పువ్వులను తీసుకొచ్చి ఇంకా దీపం చుట్టూ కూడా పువ్వులతో అలంకరించేశాను. ఇంకా ధ్వజస్తంభం మెయిన్ దగ్గరనే దీపం వెలిగితే చాలా హ్యాపీ. ఇంకా లోపల వినాయకుడు, గరుడ స్వామి ఉన్నారు. ఇంకా గరుడ స్వామి దగ్గరకు కూడా వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి. అంతకన్నా ముందైతే ఈ ధ్వజస్తంభం దగ్గర అంతా క్లీన్ చేసి ధ్వజస్తంభాన్ని అయితే మొక్కుకున్నాము. ఇంకా చెప్పాను కదా దీపం పెట్టాలి అని చెప్పేసి, ఖచ్చితంగా దీపం అయితే ఉండాలి అని చెప్పేసి నేను మా అత్తమ్మ అయితే చాలా ట్రై చేశాము. మనకి సంకల్పం అనేది గట్టిగా ఉంటే ఏ పని అయినా సక్సెస్ అవుతుందని అయితే గట్టిగా నమ్ముతాను. ఇక్కడ దీపం పెట్టడానికి నేనైతే అక్కడి నుంచి తెచ్చాను. వెతికి ఒక చిప్పను అయితే తీసుకొచ్చాను. ఆ చిప్ప తీసుకొచ్చిన తర్వాత అందులో నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఆ చిప్పలో ఆయిల్ వేసి ఇంకా పసుపు, కుంకుమతో దాన్ని దీపాలంకరణ చేశాను. ఇంకా దీపం వెలుగుతుంటే ధ్వజస్తంభం ముందు ఆ దీపం పెట్టేవారు ఎవరు లేరని చెప్పేసి నాకు బాధ అనిపించింది. అందుకే నేను ఎలా అయినా సరే దీపం అయితే వెలిగించాలి అని చెప్పేసి దీపం కోసం అటు ఇటు వెతికాను. ఇంకా లోపల టెంపుల్లో అటు ఇటు చూస్తే ఒక చిప్ప అయితే కనిపించింది. ఆ చిప్పను తీసుకొచ్చి క్లీన్ చేసి ఆ చిప్పలో దీపం అయితే పెట్టాలని చెప్పేసి చిప్పనైతే నేను ఒక్క చిప్పనైతే ఎలాగైనా సరే చూసి వెతికి పెట్టుకున్నాను. మనకి ఏదైనా చేయాలి అనే సంకల్పం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి ఏదో ఒక మార్గాన్ని అయితే చూపిస్తారండి. ఈ సిద్ధాంతాన్ని అయితే నేను చాలా బలంగా నమ్ముతాను. అట్లాగే నేను అనుకున్నాను. ఆడ చుట్టుపక్కల భక్తులు కూడా రావడం చాలా తక్కువ అండి. ఎందుకు అంటే పక్కనే శివాలయాన్ని కడుతున్నారు, ఇంకా ఆ పనులలోనే ఉన్నారు. ఇక్కడ భక్తుల రాకపోకలు అంతగా ఉండవు కాబట్టి ఇక్కడ ఎక్కువ చిప్పలు అయితే లేవు. సరే అని చెప్పేసి నేనైతే చూస్తే ఒక ఖాళీ చిప్ప దొరికింది. నేనైతే దాంట్లోనే దీపారాధన చేసుకున్నాను. ధ్వజస్తంభానికి ఇంకా పువ్వులు, పసుపు, బొట్టు దీపారాధన చేసిన తర్వాత అక్కడ గుడికి ఒక కళలాగా వచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి అయితే నేను వెళ్ళి
హనుమాన్ ఉన్నారు, గరుడ స్వామి ఉన్నారు. హనుమాన్కి గరుడ స్వామికి అయితే నేను మంచిగా దీపారాధన చేసుకొని కొబ్బరికాయలు కూడా కొట్టుకున్నాను. సో ఇంకా అక్కడి నుంచి అయితే రాముల వారి దగ్గరికి అయితే వెళ్ళాను. కానీ దర్శనానికి ఎప్పుడు కూడా నేను ఇంతవరకు కూడా రాముల వారిని చూడలేదు. ఎందుకంటే రామాలయము మా ఊరే, ఎన్నోసార్లు వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళినా రాములవారి దర్శనం అయితే అవ్వట్లేదు. బట్ ఎందుకు అవ్వట్లేదో ఈసారైనా రాములవారి దర్శనం అవ్వాలని ఇంకా ధ్వజస్తంభం ముందైతే రాములవారి గడప దగ్గరికి వెళ్ళి అయితే నేను మంచిగా మనసులో అయితే నమస్కారం చేసుకున్నాను. ఇక్కడ దీపారాధన కంప్లీట్ అయిన తర్వాత రాములవారి మెయిన్ ద్వారం ఇదేనండి. ఇది మా ఊరి రామాలయము. ఇది మెయిన్ దర్వాజా. ఈ మెయిన్ దర్వాజా కాడనే నేను పసుపు బొట్టు పూలు వేసి గడపని మొక్కుకున్నాను. ఇంకా రాములవారు మీరే ఎప్పుడు దర్శనం ఇస్తారు అని చెప్పేసి మనసులో మొక్కుకున్నాను. ఇదే మా ఊరి రామాలయం. చాలా బాగుంటుందండి. ఇక్కడే నాగమ్మ, వినాయకుడు, హనుమాన్, గరుడ స్వామి, ఇంకా రీసెంట్గా శివాలయం కూడా కడుతున్నారు. ఈయనే అండి గరుడ స్వామి అండ్ హనుమాన్. ఇక్కడ గరుడ స్వామికి ఇంకా హనుమాన్కి తమలపాకులు పెట్టి ఎవరో పూజ చేసుకొని వెళ్ళారు. ఇంకా నేను వచ్చిన తర్వాత హనుమాన్కి కొబ్బరికాయ కొట్టుకున్నాను. ఇంకా హనుమాన్కి ఒక దీపం కూడా వెలిగించాను. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఇది అంతా కూడా రామాలయంలోనే ఉంటాయి. ఇంకా నోములకైతే ఇవన్నీ ఖచ్చితంగా ప్రాసెస్ అయితే చేయాలి. ఇవన్నీ ప్రాసెస్ అయ్యే వరకే 12 అవుతుందండి మాకు. ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత పోషమ్మ దగ్గరికి, బుడ్రాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత, హనుమాన్ గుడికి వెళ్ళిన తర్వాత రామాలయానికి ఇక్కడంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళాము.